లాస్ట్ వీడియోలో 2 చాప్టర్స్ వరకు అయితే మనము ప్రాక్టీస్ బిట్స్ చూసామండి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి థర్డ్ టాపిక్ అయినటువంటి సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం, భావనలు, సంబంధితాలు. ఈ టాపిక్లో వచ్చేసి సాంఘిక సామాన్య శాస్త్రాలు, సాంఘిక శాస్త్ర మేధావుల ఆవిష్కారాలు, వారి సేవలు. ఈ టాపిక్ రిలేటెడ్గా ఉన్న ఒక 15 బిట్స్ అయితే మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. మన క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ ప్రాక్టీస్ బిట్స్ని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, బికాస్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఒక చిన్న ఆలోచన అండి. ఇంకా మనకు ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే మదర్ తెరిసాకు సంబంధించి సరికాని అంశం. ఫస్ట్ ఆప్షన్ ఈమెకు 1560లో పద్మశ్రీ వచ్చింది. సెకండ్ ఈమెను 2015లో సెయింట్ రోమన్ క్యాథలిక్ చర్చి గౌరవించింది. థర్డ్ ఈమె 100వ పుట్టినరోజు సందర్భంగా భారత ప్రభుత్వం ₹5 నాణ్యం విడుదల చేసింది. ఫోర్త్ ఆప్షన్ ఈమెకు 1979లో నోబెల్ ప్రైజ్ లభించింది. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏదో మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, క్రింది వాణిలో అమర్త్య కుమార్ సేన్ యొక్క గ్రంథం కానిదేది? ఫస్ట్ ఆప్షన్ వెల్ఫేర్ టు ఎకనామిక్స్, సెకండ్ సోషల్ చాయిస్ థియరీ, థర్డ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ జస్టిస్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ క్వశ్చన్, అమర్త్య సేన్కు సంబంధించి సరైనది ఏది? ఫస్ట్ ఆప్షన్ 1999లో భారతరత్న పొందారు. సెకండ్ 1998లో నోబెల్ పురస్కారం పొందారు. థర్డ్ ఆప్షన్ 2000లో లియంటిస్ ప్రైజ్ ఐసెన్ హోవర్ మెడల్ పొందారు. ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా సంబంధించినవి. ఫోర్త్ క్వశ్చన్, అమర్త్య సేన్కు సంబంధించింది సరికానిది ఏది? ఫస్ట్ ఆప్షన్ 2015లో రాయల్ అకాడమీ వారు ఈయనకు జాన్ మేవార్డ్ కన్స్ ప్రైజ్ ఇచ్చారు. సెకండ్ ఈయన ప్రస్తుతం నలంద యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. థర్డ్ ఆప్షన్ 2009లో ది ఎడెల్ ఆఫ్ జస్టిస్ అను పుస్తకం రాశారు. ఫోర్త్ ఆప్షన్ ఇతని పొలిటికల్ లేబరిజంలో చేసిన కృషికి నోబెల్ బహుమతి లభించింది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, పాలిటిక్స్ యాజ్ ఏ వెకేషన్ అను గ్రంథాన్ని ఎవరు వ్రాసారు? ఫస్ట్ ఆప్షన్ కార్ల్ మార్క్స్, సెకండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్, థర్డ్ మ్యాక్స్ వెబర్, ఫోర్త్ అమర్త్య సేన్. పాలిటిక్స్ యాజ్ ఏ వెకేషన్ అను గ్రంథాన్ని ఎవరు రాశారు? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, మార్క్స్ వెబర్. సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో క్రిస్టోఫర్ కొలంబస్కు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఫస్ట్ ఆప్షన్ 1492లో అమెరికా దీవుల్ని కనుగొన్నాడు. సెకండ్ ఆప్షన్ 1493లో ప్యూర్టోరికో దీవిలో అడుగుపెట్టాడు. థర్డ్ ఆప్షన్ 1492 అక్టోబర్ 12న క్యూబాను సందర్శించాడు. ఫోర్త్ 1490లో బహుమాస్ దీవిలో అడుగుపెట్టాడు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, క్రింది వాణిలో సాంఘిక శాస్త్రంకు సంబంధించని అంశం. ఫస్ట్ ఆప్షన్ ఆచరణ యోగ్యమైనది, సెకండ్ శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటుంది, థర్డ్ ప్రత్యక్ష సర్వేలు ఇంటర్వ్యూల ద్వారా నిర్ధారణ జరుగుతుంది, ఫోర్త్ ప్రయోగాత్మక పద్ధతిలో ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, సామాన్య శాస్త్రానికి సంబంధించి సరికానిది? ఫస్ట్ ఆప్షన్ భౌతిక ప్రపంచ అధ్యయనం, సెకండ్ ప్రపంచ భౌతిక అంశాలు, థర్డ్ జంతువులు, జీవులు, పరిసరాలు అధ్యయనం, ఫోర్త్ ఆశాజనిత సామాజిక అభివృద్ధి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, క్రింది వాణిలో డిగ్రీ ఆపైన గల వయోజనుల కోసం ఉద్దేశించినవి? ఫస్ట్ ఆప్షన్ సాంఘిక శాస్త్రాలు, సెకండ్ సామాజిక శాస్త్రాలు, థర్డ్ పై రెండు, ఫోర్త్ సామాన్య శాస్త్రాలు. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సామాజిక శాస్త్రాలు. నెక్స్ట్ 10th క్వశ్చన్, సాంఘిక శాస్త్రంకు సంబంధం లేని అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ పాఠశాలలో నిర్బంధ విషయం, సెకండ్ బాలబాలికలకు ఉద్దేశించారు, థర్డ్ ఆచరణీయమైనది, ఫోర్త్ ఉన్నత స్థాయి విద్యకు మానవాభివృద్ధికి తోడ్పడుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 11th, ప్రకృతి పరిశీలన ద్వారా ప్రయోగాత్మకంగా నిరూపించబడినది. ఫస్ట్ ఆప్షన్ సామాన్య శాస్త్రం, సెకండ్ సాంఘిక శాస్త్రాలు, థర్డ్ సాంఘిక అధ్యయనం, ఫోర్త్ పైవన్నీ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్ చూడండి, భారతదేశ విద్యా ప్రణాళికలలో సాంఘిక శాస్త్రం నిర్బంధ విషయంగా చేర్చాలని సిఫారసు చేసినది?
ఫస్ట్ ఆప్షన్ ముదలియార్, సెకండ్ ఈశ్వరీబాయి పటేల్, థర్డ్ ఆర్ఎస్ కోఠారి, ఫోర్త్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 13. భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రాన్ని ఏ సంవత్సరంలో చేర్చారు? ఫస్ట్ ఆప్షన్ 1916, సెకండ్ 1917, థర్డ్ 1937, ఫోర్త్ 1952. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 14 క్వశ్చన్ చూడండి. పాఠశాల విద్యా ప్రణాళికలలో సాంఘిక శాస్త్రంను ఏ సంవత్సరంలో చేర్చారు? ఫస్ట్ ఆప్షన్ 1952, సెకండ్ ఆప్షన్ 1977, థర్డ్ ఆప్షన్ 1986, ఫోర్త్ ఆప్షన్ 1992. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ బిట్. సాంఘిక శాస్త్రం అనగా ఫస్ట్ ఆప్షన్ వివిధ సామాజిక శాస్త్రాల కలయిక, సెకండ్ మానవ సంబంధాల అధ్యయనం, థర్డ్ ప్రకృతి పరిసరాల పరిశీలన, ఫోర్త్ పైవన్నీ. పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఐ హోప్ మీకు క్లాస్ యూస్ అయింది అనేసి అనుకుంటున్నానండి. మన క్లాస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ మాత్రం చేయండి. నెక్స్ట్ 4th చాప్టర్ అయినటువంటి సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు, ఈ చాప్టర్కి రిలేటెడ్గా ఉన్న కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూద్దాం.